హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిడ్స్ కుకింగ్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ పికిల్. నేను చెప్పిన కొలతలలో పెడితే పక్కా 6 months ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 1 year ఉంటుంది. ఎలా చేసుకోవాలో చికెన్ పికిల్ చూద్దాం రండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 50 grams ధనియాలు, 100 grams కొబ్బరిని సపరేట్గా వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు వేసుకొని అందులో లవంగాలు 20, మిరియాలు 20, ఇలాచీలు 20, దాల్చిన చెక్క 4, సాజీరా కొంచెం వేసుకోవాలి. అలాగే మనం వేయించుకున్న కొబ్బరిని కూడా పౌడర్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 kg తీసుకున్నాను. 1/2 kgని రెండు కలిపి 1/2 kg తీసుకున్నాను. దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. 50 grams జీలకర్ర తీసుకొని వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. 100 grams ఆవాలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. 4 kg చికెన్ తీసుకున్నాను నేను, వాటికి ఈ కొలతలన్నీ చెప్తున్నాను. ఒక పెద్ద పాండి అనేది తీసుకోవాలి. అందులో 5 tablespoon ఆయిల్ వేసుకొని చికెన్ మొత్తం 4 kg చికెన్ తీసుకొని అందులో 1 tablespoon పసుపు, 1 tablespoon ఉప్పు వేసుకోవాలి. వాటర్ అన్నీ అబ్జర్వ్ అయిపోయేదాకా బాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. వాటర్ అయితే అస్సలు ఉండొద్దు. వాటర్ ఉంటే మాత్రం చికెన్ పికిల్ ఖరాబ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు 2 liters ఆయిల్ తీసుకోవాలి. 2 liters ఆయిల్లో మనం ఏదైతే వాటర్ తీసేసిన చికెన్ ఉంటుందో దాన్ని ఆ ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. ఇది మాత్రం మంచిగా మిక్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసుకోండి. అప్పలోపు మనం ఒక గిన్నె తీసుకొని అందులో మనం జీలకర్ర పొడి, ఆవాల పొడి, మసాలా పౌడర్, మనం ఏవైతే మిక్సీ పట్టుకున్నామో కొబ్బరి, అవన్నిటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని అందులో 1/2 kg కారంని వేసుకోవాలి. 1/2 kg మర్చిపోకండి కొలతలు. దాని తగ్గట్టు సాల్ట్ తీసుకోండి. మేమైతే తక్కువనే తీసుకున్నాము. సాల్ట్ మీకు నచ్చినంత వేసుకోండి దాని తగ్గట్టు. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకోండి. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది చికెన్. దీన్ని ఇప్పుడు తీసేసుకోవాలి. ఈ కలర్లో వచ్చేదాకా ఉంచుకోండి, మర్చిపోకండి. అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి వేసుకొని సపరేట్గా ఆయిల్లో వేయించుకోండి. అదే ఆయిల్లో 1 tablespoon జీలకర్ర, 1 tablespoon ఆవాలు, కొన్ని పచ్చిమిర్చి, పసుపు యాడ్ చేసుకొని అందులో మనం ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టుకున్నామో ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకొని మనం ఇందాక మిక్స్ చేసుకున్న పౌడర్స్ అన్నిటినీ ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. గిన్నెలో కలుపుకున్నాం కదా అన్ని పౌడర్స్ని, అది యాడ్ చేసుకొని చికెన్ ఉంది కదా చికెన్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి ఇంకా కరివేపాకుని యాడ్ చేసుకొని 10 lemons పిండుకున్నవి యాడ్ చేస్తున్నాను నేను. మీరు కూడా యాడ్ చేసుకొని నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కిడ్స్ కుకింగ్ ఛానల్. మా ఛానల్ చూస్తే